ఇప్పుడు షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్స్. సో షెడ్యూల్స్, థర్డ్ షెడ్యూల్ ఏంటి అనేది చూస్తే, థర్డ్ షెడ్యూల్ మనకు దేని గురించి చెప్తుంది? సో థర్డ్ షెడ్యూల్ వచ్చేసి మనకు దేని గురించి చెప్పుతున్నది అంటే మనకు అఫర్మేషన్స్ ఆర్ ఓత్ అంటే పదవీ ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. సో ఇక్కడ పదవీ ప్రమాణ స్వీకారాల గురించి చెప్తా ఉన్నది. ఎవరి పదవీ ప్రమాణ స్వీకారాలు? అఫర్మేషన్స్ ఆర్ ఓత్ అని అంటున్నాం కదా, అఫర్మేషన్స్ ఆర్ ఓత్స్ అని అంటున్నాం. పదవీ ప్రమాణ స్వీకారాలు ఎవరి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు అంటే, సో ఇక్కడ పిఎం ప్లస్ మినిస్ట్రీ, ప్రధాని మంత్రిమండలి, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ మినిస్ట్రీ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి సెంట్రల్ లెవెల్లో అయితే. ఇక్కడైతే స్టేట్ లెవెల్లో అయితే సీఎం ప్లస్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి మంత్రిమండలి పదవీ ప్రమాణ స్వీకారాల గురించి చెప్తా ఉన్నాయి మనకు. ఓకేనా? ఇంకా సో ఇక్కడైతే ఎమ్మెల్యేల సో ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి. సో ఎంపీస్ యొక్క ఓత్ పదవీ ప్రమాణ స్వీకారాల గురించి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీసీ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు, ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీసీ యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి. ఇక్కడైతే ఏముంటుంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ జడ్జిల పదవి ప్రమాణ స్వీకారం. ఇక్కడైతే ఎవరి యొక్క పదవి ప్రమాణ స్వీకారం? హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ జడ్జిల యొక్క పదవి ప్రమాణ స్వీకారం. హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి. ఇంకేంటంటే ఖాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి చెప్తున్నా. ఇక్కడ కాగ్ ఉంటాడు అంటే అక్కడ ఉండడు. సో దేశం మొత్తానికి ఒకటే కాగ్ ఉంటాడు. అందుకే అతను కాగ్ అనే పోస్ట్ ఏమంటున్నాం? ఇంటిగ్రేటెడ్ పోస్ట్ అని చెప్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ అంటే దేశం మొత్తానికి ఒకటే కాగ్ ఉంటాడు. ఇంకా సో లోక్సభకు పోటీ చేసే వ్యక్తులు, లోక్సభ కంటెస్టెంట్. సో లోక్సభకు కంటెస్ట్ చేసేటువంటి పర్సన్స్. సో కంటెస్ట్ చేసే పర్సన్ అంటే లోక్సభకి పోటీ చేసే వ్యక్తులు. అర్థమవుతుందా? ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు అని ఇక్కడ అర్థం. సో పోటీ చేసే వ్యక్తులు అంట. గెలిచిన తర్వాత ఎంపీలు అయితే పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇక్కడ నేను ఏమంటున్నా? లోక్సభకు పోటీ చేసే వ్యక్తులు అంట. మరి ఇక్కడ ఏమని చెప్తున్నా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే నేను ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసిన పర్సన్స్, ఎమ్మెల్యేకి పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏం చేశారు? ప్రమాణం చేశారంట. ఎమ్మెల్యేకి పోటీ చేసే వ్యక్తులు ప్రమాణం చేశారు. సో మరి ఇక్కడ వీళ్ళకేమో పదవీ ప్రమాణ స్వీకారం ఓత్ అని చెప్తున్నా. సో వీళ్ళకేమో ప్రమాణం అని చెప్తా ఉన్నా. ఏంటి? సో అంటే పోటీ చేసే వ్యక్తులు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు కదా. సో కంటెస్ట్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తారు? నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు చెప్పండి? ఈ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర లోక్సభకు పోటీ చేసేటువంటి కంటెస్ట్ చేసేటువంటి ఎవరు? సో పోటీ చేసే వ్యక్తులు. అక్కడైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే వ్యక్తులు ఏమని ప్రమాణం చేస్తారు అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించమని, ఎన్నికల నియమావళి ప్రకారమే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తామని, సో ఇట్లాంటి వైలెన్స్కు సంబంధించిన ఇట్లాంటివి క్రియేట్ చేయమని ఇట్లాంటి ప్రమాణం చేస్తూ ఉంటారు జనరల్గా. అది బయటికి చేస్తుంటారు. ఇక లోపలైతే ఎంత వీలైతే అంత డబ్బులు పంచుతామని, ఎంత వీలైతే అంత మందు పంచుతామని అని లోపల అనుకుంటూ ఉంటారు. బయటికి మాత్రం సో ఏమని? ఇట్లా లోక్సభకు పోటీ చేసే వ్యక్తులు మేము ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకుంటామని ఇట్లా ప్రమాణం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో పిఎం ప్లస్ మినిస్ట్రీ ప్రధాని మంత్రిమండలి ప్రమాణ స్వీకారం గురించి 75 క్లాస్ 4 అనే ఆర్టికల్ చెప్తా ఉన్నాయి. 75 క్లాస్ 4. సో 75 క్లాస్ 4 మనకు పిఎం ప్లస్ మినిస్ట్రీ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి చెప్తున్నా. అదే సీఎం ప్లస్ మినిస్ట్రీ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి మనకి ఏ ఆర్టికల్ చెప్తున్నది? సో 164
క్లాస్ 3. సో 164 క్లాస్ 3 అని చెప్తున్నది. మరి ఇక్కడ ఓత్ గురించి, సో ఓత్ పదవి ప్రమాణ స్వీకారం, ఎవరి యొక్క ఎంపీల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి 99 అనే ఆర్టికల్ చెప్తున్నది. సో మరి ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీసీ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి 188 అనే ఆర్టికల్ చెప్తుంది. సో మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి మనకి ఏ ఆర్టికల్ చెప్తున్నది? 124 క్లాస్. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి 124. సో 124 క్లాస్ 6. సో 124 క్లాస్ 6 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి చెప్తున్నాయి. మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి 219 అనే ఆర్టికల్ చెప్తా ఉన్నది. 219 అనేటువంటి ఆర్టికల్ చెప్తున్నది. సో మరి లోక్సభకు కంటెస్ట్ చేసే పర్సన్స్ యొక్క క్వాలిఫికేషన్స్, నామినేషన్ వేయడం, ఇవన్నీ కూడా పదవి ప్రమాణం, ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ నెంబర్ 84లో మెన్షన్ చేయబడ్డది. ఆర్టికల్ నెంబర్ 84లో. మరి ఎమ్మెల్యేకి పోటీ చేసే వ్యక్తులు, సో ఇక్కడైతే మనకి 173 క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ దగ్గర మనకు మెన్షన్ చేయడం సో జరిగింది బెట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనకు అఫర్మేషన్స్ ఆర్ ఓత్స్. నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు కదా, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు చెప్పండి? లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అసలు ప్రమాణ స్వీకారమే ఉండదు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు కూడా ప్రమాణ స్వీకారం ఉండదు. యాజ్ ఎ ఎంపీగా, ఒక లోక్సభ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన యాజ్ ఎ మెంబర్గా ఓత్ అనేది చేశాడు, అంతే తప్ప అతన్ని మనం స్పీకర్ని చేశాము అప్పుడు మళ్ళీ స్పెషల్గా ప్రమాణ స్వీకారం ఏమీ ఉండదు. కాబట్టి లోక్సభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఉండదు. పోనీ అసెంబ్లీ స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఉండదు. జస్ట్ ఏంటి, ఆ అధికార పార్టీ అంటే సీఎం అయినటువంటి వ్యక్తి ప్లస్ ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ఏం చేయాలి? ఆ స్పీకర్ను ఆయన పోడియం దగ్గరికి, అంటే ఆయన చైర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి, అంతే. అక్కడ ప్రమాణం అంటూ, సో ప్రమాణ స్వీకారం అంటూ ఏమీ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి దానిలో కాగ్ అనేటువంటి వ్యక్తి, మనకు మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఒకే ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఏం చేశాడు? ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతున్నది. అర్థమవుతుందా? ఒక కాగ్ ఒక్కడే. ఇందులో కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటే అటార్నీ జనరల్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కావచ్చు, లేదంటే మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, యూపీఎస్సీ చైర్మన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్, వీళ్ళెవ్వరు ప్రమాణ స్వీకారం చేయరు ఎక్సెప్ట్ కాగ్. ఒక కాగ్ ఒక్కడు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా మనకు ఏ షెడ్యూల్ చెప్తున్నది? 3rd షెడ్యూల్ చెప్తా ఉన్నది. ఇదెంత? సో పదవీ ప్రమాణ స్వీకారాల గురించి. ఓకేనా? ఇదంతా పదవీ ప్రమాణ స్వీకారాలు. ఆడ పిఎం అయితే ఇక్కడ. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పిఎం కానీ సీఎం కానీ, పిఎం అయినా కానీ సీఎం అయినా కానీ పదవీ ప్రమాణ స్వీకారాలు సో 2 సార్లు చేస్తారు. ఒకటేమో ఏమని చేస్తారు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని దైవ సాక్షిగా, ఆత్మసాక్షిగా సో నా కర్తవ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ఫస్ట్ టైం చేస్తారు. ఎవరు? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా, అక్కడ నరేంద్ర మోడీ అయినా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని నేను సో అంతఃకరణ శుద్ధితో నా కర్తవ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమాధికారం ఇట్లా చేస్తుంటారు కదా జనరల్గా. సో మీరు సినిమాలలో కూడా చూస్తుంటారు కదా. అట్లా ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు. అది ఒకసారి. రెండోసారి ప్రభుత్వం యొక్క రహస్యాలు వెల్లడించమని ప్రమాణం చేశారు. ప్రభుత్వం యొక్క రహస్యాలు వెల్లడించము అని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అందుకే 2008లో మన ఇండియా అమెరికాతో 123 ఒప్పందం చేసుకుంది. 123 అగ్రిమెంట్ అంటే ఏంటిది? సో న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అటమిక్ ఎనర్జీకి సంబంధించిన అగ్రిమెంట్ అమెరికాతో కుదుర్చుకుంది. సో అమెరికాతో అటమిక్ ఎనర్జీకి సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకున్న నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు?
అప్పుడు ఎవరు ప్రధానమంత్రి? ఆయనే. అంటే ఎవరు? సో మన్మోహన్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో అడిగారు విలేకరులు అందరూ, ఆ జర్నలిస్టులు అందరూ అడిగారు ఏమని, సార్ ఆ 1, 2, 3 అగ్రిమెంట్ గురించి డీటెయిల్గా చెప్పండి అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, నేను నా భార్యతోటే ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయలేదు, ఇక మీతోటి ఎట్లా చెప్తాను అని అన్నాడు. అంటే ప్రభుత్వం యొక్క రహస్యాలు పర్సనల్ వ్యక్తితో కూడా చర్చించొద్దు అని ఇక్కడ అర్థమవుతుందా? కాబట్టి ఏ వ్యక్తితో కూడా సో గవర్నమెంట్ యొక్క సీక్రెట్స్ బయట పెట్టడానికి వీలు లేదు. సార్ మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ టైంలో కొత్తగా ఏర్పడ్డప్పుడు 2014లో కొత్తగా ఏర్పడ్డప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కు సంబంధించిన పత్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టగానే ముందే లీక్ అయినాయి కదా సార్? లీక్ అయినాయి, ఆ సంగతి నన్ను అడగొద్దు మీరు. సో అట్లనే మరి నోట్ల రద్దు చేసేటప్పుడు కొంతమందికి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందట కదా సార్? అది కూడా నాకు తెలియదు. మీరు ఎవరన్నా అడగాలనుకుంటే వాళ్ళని అడగండి, ఓకేనా? అంటే ప్రభుత్వం యొక్క రహస్యాలు యాక్చువల్గా ప్రభుత్వాలు వెల్లడించవద్దు. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు సో ఇట్లా చేయడం జరుగుతుంది.